అభి సార్ అయితే స్వర ఇంటికి వచ్చారని తెలిసి స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూంలో దాగుంటుంది. ఇక బాత్రూం డోర్ వేసుకొని స్వర అక్కడ కంగారు పడుతూ అక్కడే అలా ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి వచ్చి ఆ లావణ్య వాళ్ళు ఇళ్ళనైతే చూస్తూ ఉంటాడు. ఓ మీరు ఇక్కడే ఉంటున్నారని నాకు అస్సలు తెలీదు. పోనీలేండి మీరు ఇక్కడ ఉండడం నాకు కూడా కొంచెం మంచిదే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అవును సార్ అని చెప్పి అనగానే అభి అయితే అలా ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. కొంపదీసి ఈ స్వర వీళ్ళింట్లోనే ఉంటుందేమో అని చెప్పి మొత్తం అంతా కూడా చెక్ చేస్తాడు. ఇక ఎక్కడా కూడా స్వర ఆనవాళ్ళు కనబడకపోయేసరికి అభి అయితే ఇంకా లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి లావణ్య అలాగే వాళ్ళ ఆయన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. ఇక లోపల ఉన్న కన్న తల్లి రూపంలో ఉన్న స్వర అయితే మాత్రం కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది. ఇక అభి అయితే అక్కడ ఉన్న బాత్రూమ్ని చూసి హో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అవును సార్ అవును అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి మాత్రం ఆ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాత్రూమ్ డోర్ తీస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తనైతే డోర్ వెనకే ఇలా నిల్చుంటూ కాళ్ళని పైకి పెట్టుకుంటూ స్వర అయితే తను చాలా ఇబ్బంది పడుతూ దాక్కుంటూ ఉంటుంది. ఇంతలో అభి అయితే డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎవరు ఉండకపోయేసరికి ఏంటి ఈ డోర్ ఇలా పడుతుంది, ఏంటి డోర్ వెనక ఏముంది అని చెప్పి ఇలా ముందుకు వస్తాడు. ఇక అక్కడ ఉన్న కన్నతల్లిని అభి చూస్తాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.